సుమా వెల్కమ్ బ్యాక్ టు మై నూబ్ గేమ్ ప్లే. నేను మీ లాజోని నూబ్ సంఘ అధ్యక్షుని మాట్లాడుతున్నా. ఫస్ట్ నా గేమ్ ప్లే కంటే ముందు మనం అప్డేట్ గురించి మాట్లాడుకుందామా. ఇవాళ లాస్ట్ డేట్ అనుకుంటామా, ఇదే నేను ఆడే లాస్ట్ గేమ్ అనుకుంటా. నాకు తెలిసి ఇవాళ వచ్చేయాలి అప్డేట్. 12 తర్వాత రోల్ అవుట్ అవుతుంది అనుకుంటా. అవ్వంగా నేను మీ అందరికి ఫోన్ చేసి మా అప్డేట్ చేసుకోమని చెప్తా. లేకపోతే ఏంది మా గేమ్ ఓపెన్ చేసి అది ప్లే స్టోర్ ఓపెన్ చేసి చూసుకోరాదండి. అన్నీ నేను మీకు చెప్పలేదు కదా, అర్థం చేసుకోవాలి మీరు. సరే సుమా, ఇప్పుడైతే నా ముందు ఒక ఎనిమిది వాడిని చూడు మా గ్రెనేడ్తో వేసేస్తా. కొంచెం బీజం ఎక్కుడు మా వదిలే. అరే షిట్. సరే మా ఇప్పుడు వాని మీద రజ్ చేసి కొట్టాల్సిందే అనుకుంటా. చెప్పడం మర్చిపోయినా ఇంపార్టెంట్ విషయం, నా లేఅవుట్ మొత్తం మారిపోయింది. మొన్న ఒక అతను అడిగిన మా లెఫ్ట్ పీక్ ఎక్కడ మా అని. నేను నూబ్ సెట్టింగ్స్ అని రిప్లై ఇచ్చిన. నాకు చాలా బాధేసింది మా. ఇప్పుడు చూడు మా నాకు కొత్త లేఅవుట్తో ఎట్లా కొడతాను అని. ఓ మామూలుగా అసలు రిప్లై దీనమ్మ బొంగులో లేఅవుట్లు అనవసరమా? అవసరమా నాకు? 10 సంవత్సరాల నుంచి నేను లేఅవుట్ మార్చుకోకుండా ఆడతానా? ఒక కామెంట్ తోటి నేను ఎందుకు మార్చుకోలేను నేను. లే బా సాయిరామ్, ఈ నూబ్ సెట్టింగ్స్ చూస్తేనే కడుపు నిండిపోతుంది మా. ఏంది ఫోన్ వస్తుంది? శివ శివ. ఓకే, కట్ చేస్తే మళ్ళీ నేను గేమ్ రీస్టార్ట్ చేసి వచ్చేలోపు మా టీమ్మేట్స్ అందరికి కుత్త బట్టలు చింపేసి మా. సారీ మావాళ్ళు. ఇప్పుడు నా టీమ్మేట్లో ఒకటే చెప్తాను మా, నువ్వు క్లచ్ చేయమా. నాకు అవసరం లేదు మా, మీరు బతకడం నాకు కావాలి. నేను క్లచ్ చేస్తే మళ్ళీ వాళ్ళ కిల్స్ రావు కదా. సరే ఇప్పుడు చూడు మా, వాళ్ళైతే రీసైకిల్ అయిపోయి అందరూ. నీకు విషయం చెప్పామా, ఇక్కడ టీమ్మేట్స్ అందరూ ఇక్కడ లూట్ వేస్తూ ఉంటారు కదా. సింపుల్గా లూట్ పుక్కట్లో మింగొచ్చు మా. ఇది చూడు మా, ఆడేస్తూ ఉండాలి, నువ్వు లూట్ చేస్తూ ఉండాలి. నువ్వు వెయ్యి మా, నువ్వు నెంబర్ 4 వెయ్యి మా. నువ్వు వెయ్యి, నేను నీకు కవర్ ఇస్తా కానీ వెయ్యి. తొందరగా వెయ్యి మా, లేట్ అవుతుంది, లూట్ చేయాలి. అది పడ్డది. కమన్ సాయిరామ్. ఎంతనమ్మా పుగట్లో లూట్ వస్తూ ఉంటుంది చూడు మా, సాటిస్ఫాక్షను 100 కుక్కల బలం. నిజం చెప్తాను కదా. ఓకే, మళ్ళీ కట్ చేస్తే నా టీమ్మేట్స్ ఇందాక కొత్త బలం కొట్టించుకున్నారు కదా, ఆ టీంని కొట్టడానికి ఇప్పుడు రివెంజ్ తీసుకోవడానికి వచ్చింది మా. కాదు మా, మనలో మనమాట. వీళ్ళ ముఖానికి రివెంజ్ అవసరమా? బొంగు నేనే అంత మంచి అంటే నేనే ఎట్లా అట్లా ఆడతా, నాకే రివెంజ్ ఉండదు. మనం అసలు రివెంజ్ పోము, వీళ్ళకి అవసరమా? మళ్ళీ పోయి చచ్చిపోవడం కాకపోతే ఇంకేం దీనికి అన్నీ అంటే ఏదైనా దీనికి అన్నీ. ఇప్పుడు మన నెంబర్ 3 సార్ పోయిండు ఓపెన్లో, పోయి వాళ్ళని కొడతారంట. అది కూడా యూజ్ తోడు. వాబ్బో అయిపోయింది నీ చెక్ సాయిరామ్. సరే మా, స్నేపర్ ఎత్తుకున్నా కాబట్టి అట్లా కొట్టినట్టు చూపించాలి మా. దానికైనా నువ్వు లైక్ కొడతావు కదా నా వీడియోకి. ఇప్పుడు చూడు లే నీ జాతి అక్కడ ఉన్నాడు మా ఎనిమి. లే అంటే గాల్లో కొడితే ఆ భూమిలోంచి ఇట్లా రంధ్రం పెట్టుకొని అటు పోయి బుల్లెట్ వానికి తాకుతుందని నా ఆలోచన మా. నీ జాతి. సరే మా, కొద్దిగా ఎక్కువైపోయింది స్నైపింగ్. కొద్దిగా ముందుకు వెళ్ళినాక వాడిని రన్నింగ్ షాట్ కొడదాం. ఏమంటామో ఎనిమి ఎవ్వడైనా ఎమ్ముడిని నేనేనంట, డేంజర్ గతం చూపిస్తా. నా గతం నిన్నటితోనే కథం నీ ఓరిని అమ్మ. పాటల తర్వాత మా ఎవడు మా ఇంత మంచి ఇంత మంచి టూల్ కిట్ ఎవడు మా దారి. ఓరే నా టీమ్మేట్దా. అమ్మాయి డ్రెస్ వేసుకుందాం. అరే నీ అమ్మ, ఏంది మా ఇంత కంఫర్టబుల్గా ఉంది అమ్మాయి డ్రెస్సు. అబ్బో, ఇక నుంచి ఇంట్లో కూడా అమ్మాయిల డ్రెస్ సారీ మా, పర్సనల్కి వెళ్ళిపోతాను. ఇప్పుడు చూడు మా, నా ముందైతే ఎనిమిది ఉన్నాడు. ఆడు చూడు నన్ను చూసి దాక్కుంటాడు. బయట నా కోడాక నువ్వులే భైరవా. నేను మళ్ళీ పుడతాను రా, నాకు రీకాల్ ఉంది. యూట్యూబ్ ఓపెన్ చేస్తే మొన్న కోవిడ్ తర్వాతనే ఓపెన్ చేసి లాస్ట్ వీడియోస్ తెలుసా. సో మావా అనుకుంటూ వస్తున్నాయి ఫస్ట్ సో మావా. సరే ఇప్పుడు స్కారాలతో కాదు, షార్ట్ కొట్టకూడదని. లే నీ జాతి లే ఫినిష్ బాసురా లుచ్చా. ఇప్పుడు చూడు మా, ఇక్కడ పుగ్గట్లో ఫైట్ అయితే అంది. థర్డ్ పార్టీ చేసి నా కొడుకుని కొట్టేద్దాం అది ఇది అనుకుని ఇద్దరు నా కొడుకు లుంగి వేసుకుని లే. అరే బీజిఎంఐ హెడ్ ఆఫీస్ నేను స్వీపర్ నుంచి కంటెంట్ క్రియేటర్ అయ్యేంత వరకు నేను ఇదే. అరే నాకు తెలియదు అరే ఎవడు ఎట్లా ఆడతాడో. ఇక వీడు ఇక్కడ దాక్కున్నాడు, ఇది నాకు తెలియదు అనుకున్నావా? లే రిని అమ్మది హెల్మెట్ అమ్మా. మేరే సప్పున్నో కి రాని కబ్బు ఆయేగి తూ, आई रुत मस्तानी कब जाएगी तू आनी जिंदगानी कब जाएगी तू चलिया हाँ तू चलिया. మా నేను పర్సనల్ మా, మరీ పర్సనల్ అంటే చాలా పర్సులో పెట్టుకున్న పర్సనల్ మా. ఇప్పుడు నేను మరీ సీరియస్గా తీసుకుని ఇప్పుడు నా కొడుకుని మాత్రం ఎట్లా అంటే ఎత్తుకొని కత్తి గుచ్చి చంపకపోతే చూడండి నా కొడుకుని. అది నెంబర్ వన్ మాను. ఇక్కడ ఉన్నాడా ఇవ్వలేడు. ఊరే మా డీసింక్ అంటారు మా, అది మా నెంబర్ 1. నువ్వు వెళ్ళొస్తా అన్నావు కదా, నువ్వు వెళ్ళరా మా, నువ్వు ఫైట్ తీసుకొని ఇక్కడ నుంచి కవర్ ఇస్తా కానీ. బిస్కెట్ అన్న మోడల సాంగ్స్ పాడకన్నా ప్లీజ్ అన్న దండం పెడతా. అచ్చా నువ్వు వెళ్ళొస్తానంటూ చెప్పే ఉంటావురా,
ఈ పాప పుచ్చెవుక అది వినబడకుండా ఏరా ఏన్మిగాడు ఏం చెప్తాడు వాడిని ఎక్కుతానే ఏంది